అన్ని ఆలయాలన్నమాట రాయి దగ్గరే కలిసి ఉంటాయి. హలో గాయ్స్, ఈరోజైతే మనం పార్వతీపురం డిస్టిక్లో ఉన్నటువంటి నంది విగ్రహంకి అయితే మనం వచ్చాం. ఈ టెంపుల్లో ఏ టెంపుల్ ఉన్నాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఈ టెంపుల్లో పెద్ద నంది విగ్రహం ఉంది, ఆ విగ్రహం కూడా చూద్దాం. గాయస్, స్టార్టింగ్ నుండి రాగా ఇక్కడ నుంచి గేట్ తర్వాత ఇక్కడ చిన్న చెరువు ఉంది. ఈ చెరువులో దర్శనం చేసుకొని లేకపోతే దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడాలు అవన్నీ చేస్తారు. అండ్ కొండ కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎండగా ఉంది కాబట్టి మనకి పెద్దగా కొండ కనబడట్లేదు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పార్వతీపురం డిస్టిక్లో ఉన్నటువంటి అడ్డప్శిల గ్రామంకి అయితే మనం వచ్చాం. ఈ అడ్డప్శిల గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి నంది విగ్రహంకి అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ ఈ టెంపుల్ నుంచి కాశీకి ద్వారకా దారి ఉందంట. ఆ దారి ఈ టెంపుల్ నుంచి ఉందంట. ఆ దారి అండ్ ఈ అడ్డప్శిల గ్రామానికి ఈ అడ్డప్శిల అనే పేరు ఎలా వచ్చింది అనేది అడిగి ఈ టెంపుల్కి వెళ్ళి తెలుసుకుందాం. సో మనం అక్కడి నుంచి గేట్ నుంచి వచ్చినాకైతే స్టార్టింగ్ ఇదిగో ఇలా ఉంది. మనకి ఈ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇటు టెంపుల్కి వెళ్ళాలి. గాయస్, మనం లోపలికి మెయిన్ రోడ్ నుంచి లోపలికి రాగానే మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొండ కనిపిస్తుంది. మన పార్పురం నుండి చూసినా కానీ ఈ కొండ కనిపిస్తుంది. మనకి ఈ కొండ బట్టి మనం అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ అడ్డప్శిల ఊరు ఉంది, ఆ ఊరిలో టెంపుల్ ఉందని మనం తెలుసుకోవచ్చు. టెంపుల్ అనేది ఎలాగా ఈ అడ్డప్శిలో ప్రత్యక్షమయ్యింది, అడ్డప్శిలకి పేరు ఎలా వస్తుంది, అండ్ కాశీకి ద్వారం ఉంది అని చెప్పాను. అవన్నీ చెప్తాను. ద్వారం అయితే లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ప్రజెంట్ ఇది ఎలా ప్రత్యక్షమైంది అనేది. ఒకప్పుడు పూర్వం 1550 సంవత్సరంలో కబీర్దాస్ బాబాజీ ఆజన్మ బ్రహ్మచారి ఒరిస్సా రాష్ట్రంలో నివసించేవారంట. అయితే ఒకరోజు ఈ ప్రాంతం గుండా తన శిష్యు బృందంతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చీకటి పడడంతో ఆ రోజు ఇక్కడ రాత్రిపూట బస చేయవలసి వచ్చింది. అయితే ఆ రోజు రాత్రి బస చేయడంతో బాబాజీ కళ్ళలోకి కాశీశ్వరుడు ప్రత్యక్షమయ్యి కొండ పక్కన స్వయంభలింగ రూపంలో ఉన్నానని, అక్కడి నుంచి కాశీకి ద్వారం కూడా ఉన్నదని, ఆ ద్వారం నుంచి వెళ్ళి కాశీ నుండి గంగాజలం తెచ్చి నాకు పూజా కార్యక్రమాలు చేయమని కళ్ళు ప్రత్యక్షమయ్యి చెప్పడం అయితే జరిగిందంట. అప్పటి నుంచి ఆ పూజ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉండగా కొన్నాళ్ళకి అలా అప్పటి నుండి ఈ గుడి అన్నమాట ప్రత్యక్షమైంది. అయితే అప్పటి నుండి ఈ గుడి ప్రత్యక్షం అవడంతో పూజ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఈ కొండ మీద నుంచి అన్నమాట ఒక రాయి సడన్గా జారడం అయితే జరిగిందట. అయితే జారడంతో ఈ బాబాజీ గారు పూజ కార్యక్రమంలో ఉన్నప్పుడు శివనలింగంకి ఏం కాకూడదని ఆ బాబాజీ గారు ఇలా అడ్డు పెట్టడంతో ఆ రాయి అన్నమాట అలానే ఉండిపోయిందంట. మనం ఇలా స్టార్టింగ్ ఈ గుడికి ఎంటర్ అయిన తర్వాత ఈ లోపల ఏమొచ్చి మన లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ శివుడి విగ్రహం. ఇటుపక్క శివుని విగ్రహం అయితే ఉన్నది. నిజంగా కొండ పక్కన ఉన్నటువంటి ఈ టెంపుల్లో చాలామంది ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ప్రజెంట్ ఇక్కడ ఊరికి వచ్చే వాళ్ళకి రూమ్స్ అనుకుంటా కడుతున్నట్టున్నారు.
ఇదిగో వచ్చేసాం మన నంది విగ్రహంకి అయితే చాలా అంటే చాలా పెద్ద నంది విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం. ఇదే గైస్ మన అట్టప్సిల్లో ఉన్నటువంటి నంది విగ్రహం. గాయస్ ఈ నంది విగ్రహంలో చాలామంది ఇక్కడ దర్శనం చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు, వాళ్ళ లవర్స్ పేర్లు అండ్ వాళ్ళ తారీఖు అలా తమకు నచ్చినవి పేర్లు రాయడం లేకపోతే గీయడం వంటివి చేస్తున్నారంట. అలాంటి పనులు మాత్రం చేయకండి. అలాంటి పనులు చేస్తున్నారని ఇక్కడ ముందుగానే బోర్డు మెన్షన్ చేశారు. ఇక అలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని ఆల్రెడీ ఇక్కడ బోర్డు మెన్షన్ చేయడం అంటే జరిగింది. ఈ నంది విగ్రహం అనేది నంది ఆకారంలో ఉన్న నంది యాక్సీలను విగ్రహంగా తయారు చేయబడింది. అది ఇక్కడ ఆలయ ప్రత్యేకతలు కూడా అండ్ ఈ నంది విగ్రహంలో ఏం చేయకూడదని కూడా మెన్షన్ చేశారు. అది ఆలయ ప్రత్యేకతలు ఇక్కడ మెన్షన్ చేశారు. అది చేసి చదవచ్చు. ఈ నంది విగ్రహంలో ఏం చేయకూడదు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అక్కడే మంచి ఆలయ ప్రత్యేకతలు మెన్షన్ చేశారు. అండ్ సో ఈ నంది విగ్రహంకి అయితే వెళ్దాం. గాయస్ నంది విగ్రహంకి అయితే వచ్చాం. చూడొచ్చు, చాలా అంటే చాలా పెద్ద, చాలా అద్భుతంగా ఉంది నంది విగ్రహం కూడా. మ్యాక్సిమం నేను 5 feet ఉంటే ఇది ఒక 20 feet ఏటో హైట్ అంత హైట్లో ఉన్నది. చెప్పారు కదా, ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పేర్లు గీయడాలు ఇవాళ చేయడాలు లాంటివి ఏం చేయమాకండి. ఇక్కడ ఆల్రెడీ ఎవరో పేర్లు రాస్తున్నారు. ఇలా చేస్తే ఆయన పడే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ పేర్లు మెన్షన్ చేయదని అన్నారు, కానీ ఇక్కడ మెన్షన్ చేసిన వారికి కఠిన చర్య, లేకపోతే వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు. అంటే ఇది నంది విగ్రహం అయితే నిజంగా చాలా అంటే చాలా పెద్ద నంది విగ్రహం. నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటి విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం. అండ్ స్టార్టింగ్ అయితే నంది విగ్రహం ఉంది, అండ్ కాశీశ్వరుని విగ్రహం ఉంది, తర్వాత ఈ నంది విగ్రహం. ఇంకా లోపలికి ఏమున్నాయి అనేది మనం మొత్తం చూద్దాం. అండ్ ఇలా ఫ్రంట్కి వస్తే ఈ సైడ్న శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అంటే మనం ఈ దారి గుండా మనం లోపలికి వెళ్ళాలి. ఇలా అక్కడి నుంచి లోనికి వచ్చినట్టయితే ఈ నరసింహ ఆలయంలో ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇక్కడ దీనికి టెంపుల్ ఉన్నట్టుంది. సో ఈ కొండ మీద ఒక 12 టెంపుల్స్ 12 ఆలయాలు ఉన్నాయని అంటున్నారు. సెకండ్ ఈ నరసింహ ఆలయం అనుకుంటా. మొత్తం ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ మీకు చూపిస్తానండి. అండ్ ఈ ఆలయం కూడా రాయి దగ్గరే కట్టడం అయితే జరిగింది. చూడండి అయితే ఇక్కడ చూస్తారుగా ఈ లక్ష్మీ నరసింహ ఆలయం కూడా మొత్తం ఇదంతా రాయి దగ్గరే కట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఇప్పుడు పూజారి గారు పూజ కార్యక్రమం చేసి ఒక 2 minutes తర్వాత లోపలికి వెళ్ళండి మంచి చెప్పడం అయితే జరిగింది. చూసారు గాయస్, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాలు మొత్తం ఈ కొండలోనే ఉంటాయి. ఈ కొండలోనే అన్ని ఆలయాలు అన్నమాట రాయి దగ్గరే కలిసి ఉంటాయి. అండ్ స్టార్టింగ్ అయితే మనం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి అయితే వచ్చాం. ఈ ఆలయం ఎలా ఉందో, లోపల ఎలా ఉందో చూద్దాం. లోపలికి మెట్లు ఉన్నట్టుంది. లోపలికి వచ్చినట్టయితే ఇదిగో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ సైడ్ ఇదంతా మొత్తం రాయి దగ్గరే
శుద్ధయ్యాను. తెలుగులో ఉన్నది కానీ చదవలేకపోతున్నాను. ఇదంతా మొత్తం రాయి దగ్గరే ఉన్నది. చూసారుగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మొత్తం రాయే. కాకపోతే స్ట్రైట్గా నిల్చొని అయితే నడలేము, కొంచెం వంగాలి. ఇలా వంగితేనే లోపలికైతే మనం వెళ్ళగలం. సో మనం ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూసాం. ఇంకా లోపలికి ఆలయాలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం.